అలాగే మరికొన్ని కూడా వస్తున్నాయి, దానికి కూడా మీతో మాట్లాడాలి. అవేంటంటే కాయిన్ ట్రాన్స్ఫర్లో నేను కొనుక్కున్నాను, నా సంగతి ఏంటి ఇదేంటి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ అదే టైంలో కాయిన్ ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఎక్కువ రేటుకి కొన్నాను, నాకు అమ్ముకునే దారి లేదని కొంతమంది మాట్లాడితే, నాకు ఇప్పుడు ఇచ్చేయండి, నాకు నచ్చిన రేటుకి అమ్మేస్తాను అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది మీకు ఇంటర్నేషనల్ ఇవ్వక ముందు దాని అవసరం మీకు ఉంది కాబట్టి ఇచ్చాను. ఇక మీద దాని అవసరం లేదు, ఇంటర్నేషనల్లో అవసరం లేదు. అంటే ఇంటర్నేషనల్ ఉన్నది కాబట్టి కాయిన్ ట్రాన్స్ఫర్ అవసరం లేదు. దానికి ఇప్పుడు మీకు 2 మార్గాలు ఇచ్చాను. ఒకటి, మీరు ట్రేడ్ చేసుకెళ్ళి ఇంటర్నేషనల్కి వెళ్ళి పని చేసుకొని బీసీలు చేసుకోండి. లేదు, సరెండర్ ఆప్షన్లో మీరు సరెండర్ చేసుకోండి. మీకు నచ్చకపోతే, మీకు చేయడం రాకపోతే సరెండర్ ఆప్షన్లో ఇప్పుడు పెడుతున్నారు కదా, వాళ్ళకి ఆ డేట్ల వైజ్గా ఒక పద్ధతి ప్రకారం నేను నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఎవరిది వాళ్ళకి డబ్బులు పంపించేస్తాను, ఎవరి వాళ్ళకి పంపించేస్తాను. కాబట్టి మీకు అమ్మడం రాకపోతే అకౌంట్ సరెండర్ పెట్టేయండి. అమ్మడం వచ్చింది అనుకుంటే మీరు అమ్ముకోండి. లేదు, వాళ్ళకి అమ్మడం రాదు నాకు అనుకుంటే ఎవరొకరు మెర్జ్ చేసుకోండి. నచ్చితే మెర్జ్ ఆప్షన్లో వాళ్ళకి ఇచ్చేసి మెర్జ్ చేసుకోండి. ఈ 3 పద్ధతులు ఉన్నాయి మీకు. మీరు సొంతంగా ట్రేడ్ చేస్తారా, లేకపోతే మీరు ఎవరికైనా మెర్జ్ చేసేసి డబ్బులు తీసుకుంటారా, లేకపోతే అది కంపెనీగా ఇచ్చేస్తారా, డబ్బులు తీసుకుంటారా? 3 ఆప్షన్స్ ఇచ్చాను. మిగిలిన వాళ్ళని అద్భుతమైన రేటుకి వెళ్తే పెట్టేసుకోండి. ఈ ఆప్షన్ కూడా మీరు వినియోగించుకోండి. ఈ 3 ఏదో ఒకటి. కాయిన్ ట్రాన్స్ఫర్ అనేది ఇవ్వడం జరగదు. కాయిన్ ట్రాన్స్ఫర్ ఇస్తే మీకు నచ్చిన రేట్లో మీరు అమ్ముకోవడం, ఆ అమ్మిన దానికి నా సంగతి నన్నడు. ఒకసారి అయిపోయిన దానికి మళ్ళీ నేను ఎక్కడ చెప్పగలను? చెప్పలేను కదా. దీని గురించి ఒక విషయం చెప్తాను వినండి. మీకు ఇప్పుడు నెక్స్ట్ మీ అకౌంట్స్లో మీరు ఐడి ఓపెన్ చేస్తున్నారు కదా, ఐడి ఓపెన్ చేసిన దాంట్లో మీరు ఎవరి దగ్గర కొన్నారు ఆ వివరాలు మీకు ఓపెన్ చేస్తాను. మీరు ఎవరికి అమ్మారు ఆ వివరాలు కూడా మీకు ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి కింద స్థాయిలో 10 రూపాయలకి 20 రూపాయలు కొనుక్కొని వాళ్ళ తాలూకా టాలెంట్ ప్రకారం కంపెనీ మీద ఉన్న విషయాలు చెప్పి, లేని చెప్పి, ఉన్న చెప్పి, మొత్తానికి మంచి చెప్పి అమ్మేసుకొని ఆ మధ్యలో క్యాష్ 300కి అమ్మినోడు 30 రూపాయలకి ఇక్కడ కొనుక్కొని 300కి ఎక్కడ అమ్మితే 270 రూపాయలు మధ్యలో ఉన్న వ్యక్తి తీసుకున్నారు అనుకుందాం. లేదు, 10 రూపాయలకి కొనుక్కొని ఇక్కడ 100 రూపాయలకి అమ్ముకొని 90 రూపాయలు తీసుకున్నాడు. లేదు, 50 రూపాయలకు కొనుక్కొని 400కి అమ్మి 350 రూపాయలు తీసుకున్నాడు. ఇవన్నీ అందులో ఉన్నాయి. వాళ్ళు ఎంతకు అమ్మారు, వీళ్ళు ఎంత కొన్నారు క్లియర్గా ఉంది. అలాంటప్పుడు ఈ కొనుక్కొని ఎవరైతే లాభానికి అమ్మారో వాళ్ళే గొడవ చేస్తున్నారు. ఇది ఎంత విడ్డోను చూడండి. నేను ఇన్ని కాయిన్స్ అమ్మేశారు, ఇన్ని కాయిన్స్ కొనుక్కున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను. వాళ్ళు ఏదేదో చేశారు, దానికి సమాధానం నేనే చెప్తాను, అమ్ముకోవడానికి ఇచ్చాను. ఇప్పుడు దానికి కూడా అలా ఎవరైతే ఎక్కువ కొనేసుకున్నారో అనుకుంటున్నారో వాళ్ళ కాయిన్స్ కూడా ఇప్పుడు వెళ్ళిపోయి ఏర్పాటు చేశాను కదా. ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మన ప్రాజెక్టులో అవి కూడా వెళ్ళిపోతాయి. నేను చేస్తాను అయిపోయినట్టుగా. ఎందుకంటే బాధ్యత తీసుకుంటాను. కంపెనీ నడిపే వాటికి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. నేను తీసుకుంటాను. మీ కాయిన్స్ అన్ని కూడా వెళ్ళిపోయేటట్టు నేను చేస్తాను. కాబట్టి ఇక మీద అమ్మేసిన వాడే మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళందరికీ అమ్మేసాను నేను, వాళ్ళు నన్ను అడుగుతున్నారు అని ఈ కబుర్లు చెప్పే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి ఎంత కొన్నాడు ఏంటంటే. మీ ఐడియాలో పంపిస్తాను చూడండి. ఇక్కడ ఎంత కొన్నారో వాళ్ళు ఫోన్ చేసి అడగండి, మీ దగ్గర ఎంత కొన్నాడు అనేది. మీరు పంపించారు కదా, వీళ్ళ దగ్గరికి ఎంత కొన్నారో, మీరు ఎంతకు అమ్మారో వీటికల్లా తెలుసు, అడిగి తెలుస్తుంది. అప్పుడు నేను మాట్లాడడానికి అవుతుంది. నువ్వెంత కొన్నావు, ఎంత కొన్నావు, దేనికి కొన్నావు అది చెప్పాడు, అమ్మేశాడు. కాబట్టి ఏమని చెప్పాడు, కాయిన్స్ అమ్ముకున్నప్పుడు ఎక్కువ రేటుకి వస్తుంది అమ్ముకోండి. ఎక్కువ రేటుకి వస్తాయి, ఇప్పుడు అమ్ముకోండి. నేను ఇంకా కాయిన్ ట్రాన్స్ఫర్ అనేది పూర్తిగా నిలుదల తీస్తున్నాను, ఆపేస్తున్నాను. ఎందుకంటే జీవితాంతం నేను భరించాలి, దీన్ని అవసరం లేదు. ఇప్పుడు నేను మన మైనీడ్స్ని అద్భుతంగా తీసుకెళ్లే పనిలో ఉన్నాను. దాన్ని ఓపెన్ చేస్తున్నాను, రిఫరల్లో కాకుండా ఓపెనింగ్ కూడా చేస్తాను. ఎందుకంటే
వీళ్ళు నమ్ముకొని ఉంటే వీళ్ళందరూ రారు. ఇక్కడ నన్ను నమ్ముకొని ఉన్న కాయిన్స్ అమ్ముడుపోవాలి ఇవన్నీ. కాబట్టి నేను ఓపెన్ చేసి ఓపెన్ మార్కెట్లో దాన్ని పెడుతున్నాను. రిఫరల్లోనే చేయవలసిన ఎవరు చేసుకోవచ్చు. బండి ఉన్నది, దానికి రిఫరల్ ఇచ్చుకున్నాం, రిఫరల్లో కూడా తీసుకోండి. ఓపెన్ మార్కెట్లో కూడా కొనండి. మీరు యూటీఆర్ ఉంది, మిగతా అన్నీ వెళ్తున్నాయి, ఇది కూడా అలాగే వెళ్తుంది. అన్నీ కూడా అలాగే ఓపెన్ చేద్దాం. అయితే ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాను మాత్రం అక్కడ అమ్ముకున్నా చేద్దాం. ఓకే డాడీస్, ఆ వివరాలు కూడా నేను పెడతాను. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద తలనొప్పి అయిపోతుంది అనమాట. ఏమని అమ్మేసింది వాళ్ళే, మళ్ళీ తిరిగి ఎంత కొనిసారు ఎంతకు అమ్మేశారు, ఇది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. డబ్బులు నువ్వే తీసుకున్న మధ్యన ఉంది, మళ్ళీ దాన్ని ఇష్యూగా నన్ను చూపిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా మనిషి అంటే ఒక పద్ధతి లేదా ఒక సిస్టమ్ ప్రకారం దేనిని భరించగలడు. 24 గంటలు ఇదే పని నాకు. 24 గంటలు ఎవరో ఫోన్ చేసి, 24 గంటలు మెసేజ్లు పెట్టి, 24 గంటలు ఈ డెవలప్మెంట్ చేసి ఎక్కడవుతుంది నాకు? ఏదో రోజు నేను గుండా చెప్పిపోతాను. ఇలాగ జరిగితే పిల్లలు లేదు, పిల్లలు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఏది లేదు, ఇంక ఇల్లు పడి చేస్తాను. ఎంత బిజినెస్ చేసుకొని కూడా మళ్ళీ నేను ఇప్పుడు కూడా బానిస బతికే బతుకుతున్నాను. అందుకే ఇట్లన్నింటికి చర్మగీతం పాడుతూ ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతున్నాను. మీకు చక్కగా మీ కాయిన్స్ ట్రేడ్ అవుతాయి. జాగ్రత్తగా వచ్చి పని చేసుకునే అమ్ముకున్నాను ఏర్పాటు చేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరికొన్ని కూడా వస్తున్నాయి, దానికి కూడా మీతో మాట్లాడాలి. అవేంటంటే కాయిన్ ట్రాన్స్ఫర్లో నేను కొనుక్కున్నాను, నా సంగతి ఏంటి ఇదేంటి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ అదే టైంలో కాయిన్ ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఎక్కువ రేటుకి కొన్నాను, నాకు అమ్ముకునే దారి లేదని కొంతమంది మాట్లాడితే, నాకు ఇప్పుడు ఇచ్చేయండి, నాకు నచ్చిన రేటుకి అమ్మేస్తాను అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది మీకు ఇంటర్నేషనల్ ఇవ్వక ముందు దాని అవసరం మీకు ఉంది కాబట్టి ఇచ్చాను. ఇక మీద దాని అవసరం లేదు, ఇంటర్నేషనల్లో అవసరం లేదు. అదే ఇంటర్నేషనల్ ఉన్నది కాబట్టి కాయిన్ ట్రాన్స్ఫర్ అవసరం లేదు. దానికి ఇప్పుడు మీకు 2 మార్గాలు ఇచ్చాను. ఒకటి, మీరు ట్రేడ్ చేసుకెళ్ళి ఇంటర్నేషనల్కి వెళ్ళి పని చేసుకొని బీసీలు చేసుకోండి. లేదు, సరెండర్ ఆప్షన్లో మీరు సరెండర్ చేసుకోండి. మీకు నచ్చకపోతే, మీకు చేయడం రాకపోతే సరెండర్ ఆప్షన్లో ఇప్పుడు పెడుతున్నారు కదా, వాళ్ళకి రేట్ల వైజ్గా ఒక పద్ధతి ప్రకారం నేను నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఎవరిది వాళ్ళకి డబ్బులు పంపించేస్తాను, ఎవరి వాళ్ళకి పంపించేస్తాను. కాబట్టి మీకు అమ్మడం రాకపోతే అకౌంట్ సరెండర్ పెట్టేయండి. అమ్మడం వచ్చింది అనుకుంటే మీరు అమ్ముకోండి. లేదు, వాళ్ళకి అమ్మడం రాదు నాకు అనుకుంటే ఎవరొకరు మెర్జ్ చేసుకోండి. నచ్చితే మెర్జ్ ఆప్షన్లో వాళ్ళకి ఇచ్చేసి మెర్జ్ చేసుకోండి. ఈ 3 పద్ధతులు ఉన్నాయి మీకు. మీరు సొంతంగా ట్రేడ్ చేస్తారా, లేకపోతే మీరు ఎవరికైనా మెర్జ్ చేసేసి డబ్బులు తీసుకుంటారా, మీరు లేకపోతే అది కంపెనీకే ఇచ్చేస్తారా, డబ్బులు తీసుకుంటారా? 3 ఆప్షన్స్ ఇచ్చాను. మిగిలిన వాళ్ళు అద్భుతమైన రేటుకి వెళ్తాయి, పెట్టేసుకోండి. ఈ ఆప్షన్ కూడా మీరు వినియోగించుకోండి. ఈ 3 ఏదో ఒకటి. కాయిన్ ట్రాన్స్ఫర్ అనేది ఇవ్వడం జరగదు. కాయిన్ ట్రాన్స్ఫర్ ఇస్తే మీకు నచ్చిన రేట్లో మీరు అమ్ముకోవడం, ఆ అమ్మిన దానికి నా సంగతి అయితే నన్ను అడుగుడు. ఒకసారి అయిపోయిన దానికి మళ్ళీ నేను ఎక్కడ చెప్పగలను? చెప్పలేను కదా. దీని గురించి ఒక విషయం చెప్తాను వినండి. మీకు ఇప్పుడు నెక్స్ట్ మీ అకౌంట్స్లో మీరు ఐడి ఓపెన్ చేస్తున్నారు కదా, ఐడి ఓపెన్ చేసిన దాంట్లో మీరు ఎవరి దగ్గర కొన్నారు ఆ వివరాలు మీకు ఓపెన్ చేస్తాను. మీరు ఎవరికి అమ్మారు ఆ వివరాలు కూడా మీకు ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి కింద స్థాయిలో 10 రూపాయలకి 20 రూపాయలు కొనుక్కొని వాళ్ళ తాలూకా టాలెంట్ ప్రకారం కంపెనీ మీద ఉన్న విషయాలు చెప్పి, లేని చెప్పి, ఉన్న చెప్పి, మొత్తానికి మంచి చెప్పి అమ్మేసుకొని ఆ మధ్యలో క్యాష్ 300కి అమ్మినోడు 30 రూపాయలకి ఇక్కడ కొనుక్కొని 300కి ఎక్కడంటే 270 రూపాయల మధ్యలో తీసుకున్నారు అనుకుందాం. లేదు, 10 రూపాయలకు కొనుక్కొని ఇక్కడ 100 రూపాయలకి అమ్ముకొని 90 రూపాయలు తీసుకున్నాడు. లేదు, 50 రూపాయలకు కొనుక్కొని 400కి అమ్మి 350 రూపాయలు తీసుకున్నాడు.
ఇవన్నీ అందులో ఉన్నాయి. వాళ్ళు ఎంతకు అమ్మారు, వీళ్ళు ఎందుకు కొన్నారు క్లియర్గా ఉంది. అలాంటప్పుడు ఈ కొనుక్కొని ఎవరైతే లాభానికి అమ్మారో వాళ్ళే గొడవ చేస్తున్నారు. ఇదంతా విడ్డూరం చూడండి. నేను ఇన్ని కాయిన్స్ అమ్మేశారు, ఇన్ని కాయిన్స్ కొనుక్కున్నారు, వాళ్ళకి సమానం చెప్పలేకపోతున్నాను. వాళ్ళు ఏదేదో చేశారు, దానికి సమానం నేనే చెప్తాను. అమ్ముకోవడానికి ఇచ్చాను. ఇప్పుడు దానికి కూడా అలా ఎవరైతే ఎక్కువ కొనేసుకున్నారో అనుకుంటున్నారో వాళ్ళ కాయిన్స్ కూడా ఇప్పుడు వెళ్ళిపోయి ఏర్పాటు చేశాను కదా. ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మన ప్రాజెక్టులో అవి కూడా వెళ్ళిపోతాయి. నేను చేస్తాను అయిపోయినట్టుగా. ఎందుకంటే బాధ్యత తీసుకుంటాను. కంపెనీ నడిపే వాడికి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. నేను తీసుకుంటాను. మీ కాయిన్స్ అన్ని కూడా వెళ్ళిపోయాను నేను చేస్తాను. కాబట్టి ఇక మీద అమ్మేసిన వాడే మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళందరికీ అమ్మేశాను నేను, వాళ్ళు నన్ను అడుగుతున్నారు అని ఈ కబుర్లు చెప్పే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి ఎంత కొన్నాడు ఏంటంటే. మీ ఐడియాలో పంపిస్తాను చూడండి. ఇక్కడ ఎంత కొన్నారో వాళ్ళు ఫోన్ చేసి అడగండి. మీ దగ్గర ఎంత కొన్నాడు అనేది మీరు పంపించారు కదా. వీళ్ళ దగ్గరికి ఎంత కొన్నారో, మీరు ఎంతకు అమ్మారో వీటికల్లా తెలుసు. అడిగి తెలుస్తుంది. అప్పుడు నేను మాట్లాడడానికి అవుతుంది. నువ్వెంత కొన్నావు, ఎంత కొన్నావు, దేనికి కొన్నావు అటు చెప్పాడు, అమ్మేశాడు. కాబట్టి ఏమని చెప్పాడు, కాయిన్స్ అమ్ముకున్నప్పుడు ఎక్కువ రేటుకి వస్తుంది అమ్ముకోండి. ఎక్కువ రేటుకి వస్తాయి ఇప్పుడు అమ్ముకోండి. ఇంకా నేను ఇంకా కాయిన్ ట్రాన్స్ఫర్ అనేది పూర్తిగా నీట్గా తీస్తున్నాను, ఆపేస్తున్నాను. ఎందుకంటే జీవితాంతం నేను భరించాలి, దీన్ని అవసరం లేదు. ఇప్పుడు నేను మన మైనిట్స్ని అద్భుతంగా తీసుకెళ్లే పనిలో ఉన్నాను. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. రెఫరల్లో కాకుండా ఓపెనింగ్ కూడా చేస్తాను. ఎందుకంటే వీళ్ళు నమ్ముకొని ఉంటే వీళ్ళందరూ రారు. ఇక్కడ నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళు కాయిన్స్ అమ్ముడుపోవాలి ఇవన్నీ. కాబట్టి నేను ఓపెన్ చేసి ఓపెన్ మార్కెట్లో దాన్ని పెడుతున్నాను. రెఫరల్లోనే చేయవలసిన కాబట్టి నువ్వు చేసుకోవచ్చు. బండి ఉన్నది, దానికి రెఫరల్ ఇచ్చుకున్నాం, రెఫరల్లో కూడా తీసుకోండి. ఓపెన్ మార్కెట్లో కూడా కొనండి మీరు. యూటీఆర్ ఉంది, మిగతా అన్నీ వెళ్తున్నాయి, ఇది కూడా అలాగే వెళ్తుంది. అన్నీ కూడా అలాగే ఓపెన్ చేద్దాం. అయితే ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాను మాత్రం అక్కడ అమ్ముకున్నా చేద్దాం. ఓకే డాడీస్, ఆ వివరాలు కూడా నేను పెడతాను. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద తలనొప్పి అయిపోతుంది అనమాట. ఏమని అమ్మేసింది వాళ్ళే, మళ్ళీ తిరిగి ఎంత కొనిసారు ఎంతకు అమ్మేశారు, ఇది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. డబ్బులు నువ్వే కదా తీసుకున్నావు, మధ్యలో ఉంది. మళ్ళీ దాన్ని ఇష్యూగా నన్ను చూపిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా మనిషి అంటే ఒక పద్ధతి లేదా ఒక సిస్టమ్ ప్రకారం దేనిని భరించగలడు. 24 గంటలు ఇదే పని నాకు. 24 గంటలు ఎవరో ఫోన్ చేసి, 24 గంటలు మెసేజ్లు పెట్టి, 24 గంటలు ఈ డెవలప్మెంట్ చేసి ఎక్కడవుతుంది నాకు. ఏదో రోజు నేను గుండా చెప్పిపోతాను. ఇలాగని జరిగితే పిల్లలు లేదు, పిల్లలు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఏది లేదు, ఇంక ఇల్లు పడి చేస్తాను. ఎంత బిజినెస్ చేసుకొని కూడా మళ్ళీ నేను ఇప్పుడు కూడా బానిస బతికే బతుకుతాను. అందుకే ఇట్లన్నింటికి చర్మగీతం పాడుతూ ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతున్నాను. మీకు చక్కగా మీ కాయిన్స్ ట్రేడ్ అవుతాయి. జాగ్రత్తగా వచ్చి పని చేసుకునే అమ్ముకున్నా ఏర్పాటు చేస్తున్నాను. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చదువుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని నుంచి కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి.
తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీపిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి. స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.